చందమామ కథ. అత్తగారు అప్పడాల పిండి. వెనకటికి ఒక ఊళ్ళో గుండమ్మ అనే ఒక వితంతు ఉండేది. భర్త చనిపోయే నాటికి ఆమెకు 2 సంతానం. కొడుకు పెద్దవాడు, కూతురు చిన్నది. ఆమెకు పెత్తనం అంటే చాలా సరదా. పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాళితనం ఆ చుట్టుపక్కలంతా మారు మోగిపోయింది. ఇదిలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని రప్పించుకొని పెత్తనం సాగించాలని ఆమెకు తొందర కలిగింది. కానీ ఆ గయ్యాళికి తమ పిల్లని కోడల్ని చేయడానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాపం ఆమె చాలా ప్రయత్నించింది, కానీ ఒక్కరూ తమ పిల్లనిస్తామని ముందుకు రాలా. చివరికి ఎలాగో ఆమె బంధువుల్లోనే ఒకరు తమ పిల్లనివ్వడానికి ఒప్పుకున్నారు. పిల్లని చూడడానికి గుండమ్మ బయలుదేరింది. పిల్లని చూసుకుని సంబంధం ఖాయం చేసుకుంది. ఆ తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినడానికి ఏమంటే ఎక్కువ ఇష్టమండి అని అడిగింది గుండమ్మ. మా అమ్మాయికి ఆవకాయ అంటేను అప్పడాల పిండి అంటేను తాగని ఇష్టమండి. ఇప్పటికీ నేను ఎప్పుడైనా అప్పడాలు అవుతుందామని పిండి దగ్గర పెట్టుకుని కూర్చుంటే అటొచ్చి కాస్త ఇటొచ్చి కాస్త మొత్తం మీద నేను అప్పడాలు వత్తడం పూర్తయ్యేసరికి 10 అప్పడాలకు సరిపోయే పిండైనా కాజేసి తింటుంది అని చెప్పింది ఆ కాబోయే వియ్యపురాలు. కాబోయే కోడలు పక్కనే నుంచొని ఇది విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది కాబోలు అని మురిసిపోయింది. ఒక సుముహూర్తాన వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపరానికి వచ్చింది. అత్త ఎంత గయ్యాళిదో అంత పిసినారి కూడా. కోడలు కాపురానికి వచ్చిన తర్వాత తను, కొడుకు, కూతురు రోజు ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక్క పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్న తప్పే, నుంచున్న తప్పే, శుభ్రమైన బట్ట కట్టుకున్న తప్పే, ఒక పువ్వులు పెట్టుకోవడానికి లేదు, ఒక పండగ చేసుకోవడానికి లేదు. ఆఖరికి అత్త వింటుండగా మొగుడుతో మాట్లాడడానికి కూడా కోడలు హడలి చస్తుండేది. పాపం ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలు ఆడేవాడు. అలాగే అష్ట కష్టాలు పడుతూ ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతోంది కోడలు. ఇలా 4 ఏళ్లు గడిచినాయి. గుండమ్మ కూతురికి కూడా పెళ్లిడు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా 4 రోజులు ఉందనగా అత్త కోడల చేత అడ్డమైన చాకరీ చేయించి పెళ్లికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. అంతేగాని ఆవకాయ అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది. కోడలికి ఆ 2 అంటే ఇష్టం కదా. అందుచేత కోడలు ఆ 2 రుచి చూడకుండా చేయాలని ఆ గయ్యాళి పట్టుదల. ఒకరోజు చేతులు మంట పుడుతున్నా ఓర్చుకొని గుండమ్మే ఆవకాయ పెట్టింది. అప్పడాలు తయారు చేయడం మర్నాడు తనకే అట్టి పెట్టుకుంది. ఈ సంగతంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు మొగుడితో ఇలా మాట్లాడుతోంది. ఏమండి, మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాదేంటండి? పచ్చళ్ళు పెట్టడానికి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి ఆ పని నాకు అప్పచెబితే నేనెక్కడ రుచి చూసిపోతాను అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు వత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండి అంటే తగని ఇష్టం. ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు ఒత్తేసిన తర్వాత ఒక్క పిసరైనా నాకు మిగలదే ఎలాగండి అని అంది. ఏమో నాకు తెలీదు, నీ ఇష్టం వచ్చిన గౌరవించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఒక ఉపాయం తోచింది, అలా చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు నూరిన తర్వాత రోలు కడగాల్సిన పని నాదే కదా. మన రోలు కూడా మొన్ననే కక్కు కొట్టించాం కదా, అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కుని ఉండకపోదు. ఆ పిండి గీక్కుని తింటాను. ఇంతకు తప్ప నాకు అప్పడాల పిండి దక్కే మార్గం కనిపించట్లేదు అని చెప్పింది కోడలు. ఈ సంభాషణ అంతా ఆ పక్క వసారాల్లో పడుకున్న అత్త విన్నది. అరే దీని తస్సదియ్యా, ఇదా దీని ఆలోచన? నేనేనా అంత తెలివి తక్కువ దాన్ని అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రే అప్పడాల పిండి నూరింది. ఆ తర్వాత రోలు కడిగి పారేస్తాను, ఇక అది గీరుకు తినేది ఏంటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పిసినారిది కదా. అందుచేత రోట్లో ఇరుక్కున్న పిండి తనే గీరుకుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది. అలా గీకుతుండగా పిండి రాకపోగా ఆ రోటి కక్కుల్లో గోరు పట్టుకుని చిగురంటి భగభగమని మంట పుట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి. రోట్లో పిండి కాస్త నేనే నాకుతాను, దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది, దాని కడుపు ఎండినట్టు అవుతుంది అని ఆలోచన తట్టింది అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంలో అత్త తల ఒక్కసారిగా రోట్లో దూర్చింది. దాంతో ఆమె తల
రోట్లో ఇరుక్కుపోయింది. పాపం ఏం చేస్తుంది, పోయి నడుద్దామంటే దవడలు కదపడానికి కూడా వీలు లేకుండా పోయింది. పాపం మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ గాఢ నిద్రలో ఉన్న ఆమె కొడుకు, కూతురు, కోడలు ముగ్గురు ఆమె మూలుగు వినలేదు. తెల్లవారుతుందనగా పాచి పనిచేసే సుబ్బమ్మ, అమ్మగారు అంట్లేయండి అంటూ అత్త ఇరుక్కున్న రోడ్డు దగ్గరికి వచ్చింది. రోడ్లో తలిరుక్కుపోయిన గుండమ్మను చూసి కొడుకుని, కోడల్ని కేకపెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూసి తెల్లబోయారు. ముగ్గురు గుండమ్మ తల్లిని రోడ్లోంచి బయటికి లాగాలని చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. అప్పుడు సుబ్బమ్మ, అయ్యగారు మీరు ఒక్క పాలిగా ఎగిరి అమ్మగారి నడ్డి మీద తన్నండి, తల దానంతట అదే వచ్చేసుద్ది అని సలహా ఇచ్చింది. సరే అని కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా గుండమ్మ ఎగిరి అవతల పడింది. మొహం వాపు నడ్డి తీపుతో పెళ్లి అయిపోయిందాకా ఆమె లేవలేదు, ముసుగు పెట్టుకుని పడుకునే ఉంది. ఈలోపు కోడలు అప్పడాల పిండి, ఆవకాయ పచ్చడి హాయిగా తింది.